క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, ఇక వాక్యపు లోతునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనకు వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఇక వాక్యపు లోతునకు వెళ్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రికను మనం ఇలా ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ తెరచి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, ఎదవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, స్తోత్రములు, వందనాలు. ఈ వాక్యములో ఉన్న సత్యము మాకు బయలుపరచండి. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించమని, మాకు మంచి హృదయం దయచేయండి. మా చెవులు మంచిగా వినటానికి వేగిరపడతానికి కృప దయచేయండి. మా హృదయ తలంపులు తెరవబడటానికి కృప అనుగ్రహించండి. కూడి చేరి వచ్చిన బిడ్డలను ఒకసారి బ్లెస్ చేయండి. నీ వాక్యము ప్రజలింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీకు అందరికీ వందనాలండి. భక్తుడు యాకోబు గారు మన ప్రభు యొక్క శిష్యుడు. ఆయన ముఖస్తుతి చేసేవాడు కాదు, ఉన్నది ఉన్నట్టు బోధించే అపోస్తులుడు. ఈయన బోధిస్తూ ఈ మాటలను పలుకుతున్నాడు. మనం చదువుకున్న ఈ మాటలు ఏమని పలుకుతున్నాడంటే, ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక. మనము ఏం చేస్తామంటే చాలా పర్యాములు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడతాం. మనకు అపహాసం అనేది తెలియదు, మంచి మాటలు అనేది తెలియదు, దురు మాటలని తెలియవు. మనం ఏమైపోయి ఉండి మాట్లాడతామో మన మనసు, మన యొక్క తలంపులు మన దగ్గర లేకుండానే మాట్లాడతాం. నోటికి కళ్ళెము పెట్టుకోకుండా మాట్లాడతాం. అయితే ఈ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నోటికి కళ్ళెం అనేది చాలా ప్రాముఖ్యం. ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో దాన్ని మనం అన్వేషణ చేసుకుంటూ మాట్లాడాలి. దేవుని బిడ్డలమైన మనం ఎచ్చడికి పోయినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఆ కళ్ళెము ఏమిటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒక వ్యక్తికి మేలు కలుగుతుంది, ఒక వ్యక్తికి కీడు జరగదు. ఒక వ్యక్తికి ఈ మాటల వలన అతను తెప్పరిల్లబడతాడు. ఎంత బాధలో ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ అతన్ని ఓదార్చడానికి కూడా ఈ మాటలు పనికి వస్తాయి. ఎప్పుడంటే కళ్ళెము పెట్టుకొని మాట్లాడినప్పుడు. కళ్ళెము పెట్టుకోకుండా ఇచ్చలవిడిగా మాట్లాడితే ఇంకా అతన్ని లోతైన గుంటలో పడేసినట్టే. మన ద్వారా ఆ వ్యక్తికి కొంచెము అధికారం సంభవించినప్పుడు అది అధికం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో సత్యం ఏంటంటే, మనం మాట్లాడే ప్రతి మాట అంట కళ్ళెము పెట్టుకొని మాట్లాడాలంట అని ఈ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట మాట్లాడతాడు. మొదటి అధ్యాయము 2వ వాక్యములే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూసారా, మహానందం అట్ట. ఎప్పుడు మనం శోధనలో పడినప్పుడు, మనము ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనము కొంచెం ఇరుకులో ఇబ్బందిలో మనము పడినప్పుడు అది దేవుని వైపు తిరగాలని,
దేవునితో మనము ఇంకా ఎక్కువ లోతునకు ప్రభుతో నడవాలని, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి నుంచి విడుదల పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి యాకోబు గారితో మాట్లాడే ఈ మాటలు చాలా విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిన 2వ వాక్యంలోనికి వస్తే, 2వ అధ్యాయంలోనికి వస్తే, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎట్టుండాలంట మనము? మన ప్రభువు విషయంలో మొహమాటము. చాలామందికి ఈ దినాల్లో మొహమాటం ఎక్కువ. ఎందుకని అంటే ఆయన గొప్పవాడండి, ఆయన సంగతి ఏంటో తెలుసని తక్కువవాడైతే హెచ్చించుకోవటము, తగ్గించుకోవటము, హెచ్చించుకోవటము ఈ దినాల్లో చాలా బహు విస్తరించి ఉంది. అందుకనే ఈయన ఏమంటాడంటే మొహమాటం అనేది నీకు ఉండకూడదు. దేవుని విశ్వాసం కలిగి జీవించే నీకు మొహమాటం అనేది అస్సలు ఉండకూడదు అని బోధిస్తూ ఉండడండి. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వాక్యంలో మీ మనసులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురుగాక. చూసారా? విమర్శ ఎట్ట చేస్తారంటే వారి హృదయములంట దురాలోచనలు ఉంటున్నాయంట. చూసారా? దురాలోచన ఎవరిలైతే ఉంటుందో వారి ఆలోచన మంచిది కాదు. అందుకే కీర్తనగారుడు దురాలోచనలు కానీ అటువంటి అపహాసకులు కూర్చున్న చోట కానీ మనం కూర్చోకూడదన్నాడు. వారి ఆలోచన వినకూడదన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదన్నాడు. పాపల మార్గమున నిలవకూడదన్నాడు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకూడదన్నాడు. మన జీవిత విశ్వాస సరళి ఎలా ఉండాలంటే ప్రభుతో ఉండాలి రిలేషన్. ప్రభుని కలిగి జీవించాలా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనమో? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చూసారా? విశ్వాసం అన్నది నాకు అని చెప్పుకుంటే ప్రయోజనం లేదంట. క్రియలు ఉండాలి. క్రియలు కలిగి జీవించాలా. అందుకని మనం ఏం చేయాలంటే దేవునితో ఉన్న మనము విశ్వాసంతో పాటు క్రియలు కూడా మంచి పనులు చేయాలి. మంచి సహవాసం చేయాలి. క్రియరూపం దాల్చాలి. అబ్రహాం అయితే క్రియలు చేశాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే విశ్వాసం ఉంటేనే క్రియలు, విశ్వాసము రెండు కలిసి ఉండాలి. భక్తిపరుడికి అప్పుడు భక్తి దేవుని యందు నిజమైన భక్తి కలిగి జీవించినట్లు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లు 2:18 వస్తే, అయితే ఒకడు మీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. చూసారా? ఒకడంట క్రియలు ఉన్నాయంట, ఒకడికేమో విశ్వాసం ఉంది, ఒకడికేమో క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా విశ్వాసం చూపించాలి, విశ్వాసం లేకుండా క్రియలు చూపించాలి. ఈ వాదం ఇదంతా ఈ దినవలలో జరుగుతున్న విషయాలు కూడా అవే. నేను గొప్పవాడను, నేను చాలా గొప్పవాడను, నా సంఘం ఎంతో తెలుసా, నా పరిస్థితి ఎంతో తెలుసా, నేనేంటో తెలుసా. నా ప్రియ సహోదరి సహోదరులారా, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారు. దేవుని దృష్టిలో నువ్వు వెతికే కొంది వదగాలి, వదగటం నేర్చుకోవాలి. దేవుని కవిగిట్లో వదగటం నేర్చుకోవాలి. దేవుని మహిమైశ్వర్యము పొందటం నేర్చుకోవాలి. దేవునితో రిలేషన్ అనేది తెలుసుకోవాలి. అప్పుడు మనకి దేవుడు ఆయన బ్లెస్సింగ్, ఆయన ఆశీర్వాదములు నిండుగా కుమ్మరిస్తాడు. మనము ఒకరికొకరు వివాదం పెట్టుకుంటే కాదు. నీకు అది ఉందా, నీకు ఇది ఉందా, నువ్వు సేవ చేస్తున్నావా, లేకపోతే నీకు సంఘం ఉందా, లేకపోతే నీ సంఘములో ఎంతమంది సభ్యులు, ఇదంతా వివాదానికి కారణమవుతుంది. అంతేగాని విశ్వాసానికి కారణమవదు, క్రియలకు కారణమవదు. క్రియలు చేసే వ్యక్తి క్రియలు చేస్తూనే ఉంటాడు,
విశ్వాసము ఉన్న వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుంటుంటాడు, విశ్వాసము కాపాడుకుంటుంటాడు, క్రియలు చేస్తుంటాడు. క్రియలు విశ్వాసము అతన్ని దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడెను. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము నిరీక్షించాడు. నిరీక్షణ, విశ్వాసము ఇవన్నీ దేవునికి అనుబంధం. దేవునితో నడిచే వ్యక్తికి ఇవన్నీ ఎంతో అవసరం. ఈయన పొందుకోవాలి, విసర్జించవలసినవి విసర్జించాలి. దేవుని యొక్క అడుగుజాలను నడిచే ప్రతి ఒక్క వ్యక్తి పొందుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం, బలమైన ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, మనసుతో ప్రార్థన, ఇవన్నీ కలిగి ప్రయాణం చేయాలి. అప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభు ఆత్మ మనలో సంచరిస్తూ ఉంటుంది, నివాసం చేస్తుంది. అంతేగాని ప్రభుతో రిలేషన్ కలిగి మనము ఏదేదో చేస్తూ ఉండి అవన్నీ కుదరదు. దేవునికి కావాల్సినవి నీ భక్తి, ఎంత భక్తిగా జీవిస్తున్నావు, ఎంత నిజాయితీగా జీవిస్తున్నావు, ఎంతగా నీ సేవ దృక్పథంలో ఎంత గొప్ప పనులు చేస్తున్నావు, ఎంతమంది పేదలను కటాక్షిస్తున్నావు, బీదలను ఎంతమందిని నీ క్రియల చేత వారిని సంధిస్తున్నావు, అది దేవుడు చూస్తాడు. ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కావాల్సినవి ఏంటంటే నువ్వెంత గొప్పవాడికి చూడు దేవుడు, ఎంత సంపాదించావు చూడడు దేవుడు. దేవుడు చూచేది ఒకటే, నీ దగ్గర ఎంత విశ్వాసంతో జీవిస్తున్నావు అనేది చూస్తాడు. ఆ క్రియలు ఎంతవరకు నువ్వు చూపిస్తున్నావో చూస్తాడు దేవుడు. ఆయన నువ్వు చేసే ప్రతి పనిని చూస్తాడు, టాలీ చేస్తాడు, తక్కెళ్ళు తూస్తాడు, త్రాసులో తూస్తాడు. ఇది దేవుడు చేసే పని. మనం చేయాల్సిన పని ఏంటంటే వాస్తవంగా మనము దేవునితో ఉన్నామా, దేవుని సేవ చేస్తున్నామా, నమ్మకంగా దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనము మొదట ఎతికే ఆ కోవలోకి మనము ప్రయాణం చేస్తున్నామా, ఆ జీవితంలో ఉన్నామా, అవన్నీ మనము లెక్కించుకోవాలా. ఆయన నీతిని, యథార్థతను మనము సాటి చెప్తున్నామా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది సత్యములు బోధిస్తున్నామా, క్రీస్తు యొక్క అడుగుజాల్లో, ఆయన ఆజ్ఞల్లో, జాడలలో అనుసరిస్తున్నామా, ఆయన కవిగిట్లోకి మనం ఒదిగిపోతున్నామా. ఇది ప్రభువుకి మనకు ఉన్న బంధం, రిలేషన్. ఆయనతో ఏకాంత వేళల్లో మనం ప్రార్థన చేస్తున్నామా, మన వ్యక్తిగత జీవితం, మన జీవిత పరిమాణం దేవునిలో ఇమిడి ఉందా, అంటుకట్టబడి ఉందా, ఇవన్నీ దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టము. ఆ ఇష్టమైన పనులు ఎవరైతే చేస్తుంటారో వారిని దృష్టిస్తూ ఉంటాడు దేవుడు. వారికి కావలసిన ఈవులను సఫలీకృతం చేస్తాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని యందు నమ్మకంగా జీవిస్తుంటే, నమ్మకంగా జీవించిన వారికి నిండైన దీవెన ఆశీర్వాదములు ఇస్తాడు దేవుడు. మెండుగా దీవిస్తాడు దేవుడు. నీకు కావాల్సిన అవసరతలన్నీ, అక్కర్లన్నీ తీర్చేస్తాడు. ఆకాశ వాక్యలు నిప్పి పట్టజాలను దీవెన ఆశీర్వాదములు దయచేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయానికి వస్తే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుట మంచిది అంటాడు. కాకుండుడి. ఈ దినములలో బోధకులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ కనపడుతుందని, బోధకులని బాగా గౌరవిస్తున్నారని విశ్వాసులు, వారికి మంచి మంచి భోజన పదార్థాలు పెడుతున్నారని, అగ్ర పీటల మీద కూర్చుండబెడుతున్నారని బోధకులు ఎక్కువగా ఆస్థానాన్ని కోరుతున్నారు. ఎక్కువ బోధకులు అవ్వకుడి. నువ్వు ఎక్కువ బోధకులు అవ్వటానికి ప్రభు ఏమన్నా నీ పిలిచాడా? ప్రభు పిలుపు నీకు వినపడిందా? ఆయన స్వరం వినపడిందా? స్వరం వినపడి పిలుపుకు తగినట్టుగా జీవిస్తూ ఏదైతే ప్రభువు బోధించాడో ఈ లోకంలో
3.5 సంవత్సరాలు సువార్త మజిల్ని ప్రభు ఎలాగ బోధించాడో వీటన్నిటిని నెమరు వేసుకొని ప్రభువులాగా, ప్రభు పోలి అలాగ జీవిస్తే వాళ్ళు సేవకులు, వాళ్ళు బోధకులు. ప్రభు బోధకుడు. అది బోధకుడు అంటే. ఇప్పుడు మన బోధకులు అనే వాళ్ళు చాలా అందరి గురించి కాదు నేను మాట్లాడేది, కొందరు బోధకుల గురించి మాట్లాడుతున్నాను. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతి ఏంటి, ఏమిటి అసలు, ఎంత దేవునిలో విలీనమయ్యారు, దేవునిలో అంటగట్టబడి ఉన్నారు, ఆ పరిశుద్ధత ఎంతవరకు ఉంది, ఆ నిర్దోషత్వము ఎంతవరకు ఉంది, ప్రభు యొక్క ఆ మాటల మకరందాన్ని వాళ్ళు ఎంత జీర్ణించుకున్నారు. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఇవన్నీ ఉన్నాయండి. దేవుని కలిగి జీవించడం అంటే చూసి కాదు, వారి ఫలముల గురించి మీకు తెలుసుకొనుడి అంటాడు. ఈనాడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే, మనము పరిశీలిస్తే, మనము అక్రమం విస్తరించిపోయినది, మోసము ప్రజ్వలింపిపోయింది, అన్యాయము, అక్రమము. ప్రభు పేరు చెప్పి ఎందుకు, ప్రభువు నామాన్ని ఎందుకు అవమానించాలి? యెషయా గ్రంథంలో మాట్లాడినట్టుగా మా అన్నం మేమే తింటాము, మా వస్త్రం మేమే కట్టుకుంటాం, పేరు మాత్రం. జాగ్రత్త అండి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము ఆలకించాలి. సమూయేలు పిలిచినప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏలికి అర్థమవ్వలేదు. ఈ విషయాలు, సద్విషయాలు అర్థమవట్లేదు. దుర్బోధలకు అలవాటు పడిపోయారు. సంఘాలన్నీ దుర్బోధకు అలవాటు పడిపోయినాయి. ఆ సండే, ఆదివారం ఒకరోజు కనిపించటము దేవునికి ఇష్టం కాదు. అది దేవునికి ఇష్టము నిత్యము. నిత్యము ఆయనతో ప్రయాణం చేయాలి. నీ జీవితం అంతా దేవునికి అంకితమై ఉండాలి. నీ జీవిత సరళంతా దేవునికి ఆయనలో అంటుకట్టబడాలి. ఆ నిజమైన ద్రాక్షావల్లిలో అంటుకట్టబడాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే 23వ వాక్యం మనం చదువుకుంటే, ఎవడైనను వాక్యమును ఇనువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవువాడు. అలాంటి వాడిగా జీవిస్తున్నారు చాలామంది. వీళ్ళంతా దేవుని వాక్యం విన్నట్టునే ఊరికే సంఘాలలో చూడబోతే గిలిబిలిలి, ఆ దైవజనుడు చూడబోతే ఈ దైవజనుడు పడదు, ఈ దైవజనుడు చూడబోతే ఆ దైవజనుడి మీద విమర్శలు. ఇదా దేవుని సేవ అంటే? దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆయనకు సమస్తము తెలుసు అనుకుంటున్నాం మనం. దేవునికి ఏమని తెలుసా మనం చేసేయండి? నో. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సేవకులారా, దేవుని ఆ బలమైన కాడి కింద ప్రయాణం చేస్తున్న వారులారా, వాస్తవం, సత్యం దేవుని కలిగి జీవించే వ్యక్తులకు ఈ యొక్క యాకోబు గారు బోధిస్తున్నప్పుడు ఈ బలమైన మాటలు విని ఆయన్ను ఖడ్గంతో నరికి పడివేశారు. మనమేంటి చెప్పండి? మన జోలి ఎవరు రాకుండా కాపాడుకుంటారు? అటువంటి వాడు వాడి దగ్గరికి వెళ్ళి ముందే కాళ్ళు పట్టుకుంటారు. అటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురు పడతాయేమని ముందే సరెండర్ అయిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను చెప్పటం కాదు, దేవుని ఆత్మ మనకి ఈ మాటలో ప్రజ్వలింప చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? సరైన సేవకుడు అయితే నీకు ఏంటి? నీవు జీవించటానికి జానెడు పొట్టకు ఏమి కావాలి? ఎన్నెన్ని ఎకరాలు కావాలి నీకు? పెద్ద పెద్ద మందిరాలు కావాలి,
ఎక్కడో సంఘంలో నాటబడిన విశ్వాసులు కూడా చెదరిపోతున్నారు, చెదరగొడుతున్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నారు, ఆ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తున్నారు, పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ మీకు తెలియవా? దేవునికి తెలియవా? దేవునికి అన్నీ తెలియవా? నిజంగా నువ్వు దేవుని ఆరాధించే మాట అయితే, నిజమైన దేవుని లేఖనాలను ఈ లేఖనమును పంచుతున్నట్లయితే ఎన్ని అవసరమా? నా దేవుడు 3 రోజులు సభలు పెట్టాడు, వారికి తృప్తిగా భోజనం పెట్టాడు. మనమేం పెడుతున్నాం? ఎన్ని దినాలు సభలు పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి తీసుకురా, బ్లెస్ చేస్తాడంట, ఇంత ఇస్తే ఇంత వస్తుందంట. నువ్వే రాదు, నీకు వస్తుంది కదా. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త అండి. ఒకవేళ మనకు సాగితే సాగవచ్చు, మన జీవిత సరళి వృద్ధాప్యములో తెలుస్తుంది. నీతిమంతులైతే ఖర్జూర వృక్షమల్లే మూవేస్తారు, అవినీతిమంతులైతే ఏ రోజులాగా జీవితం. జాగ్రత్త. నేను అవుట్లైనే మాట్లాడుతున్నాను. ఇవన్నీ నీకు తెలుసు, ఎంత వాక్యమంతా పరిశుద్ధ గ్రంథమంతా మొత్తం తెలుసు అనుకుంటున్నాం, కానీ ఒక్క మాట కూడా తెలియదు, ఒక్క మాటకు సరైన అర్థం తెలియదు. ఇది వాస్తవము, సత్యము మనకు తెలియదు. నా ప్రభువు మాట్లాడిన ఒక్క వాక్కు చాలు, బ్రతికిస్తుంది. ఎన్ని సభలు పెడుతున్నామో, ఎక్కడెక్కడ పెడుతున్నామో, ఏది నా ప్రభువు వాక్కు ఒక్క మాట చాలు, ఆ వాక్కు బతికిస్తుంది. ఆయన నోటి నుంచి వెలువడిన ఒక్క మాట చాలు. మనుషులు బ్రతికించబడతారు, బాగుపడతారు, వారి జీవితాలు మార్చబడతాయి, వారికి మారు మనసు కలుగుతుంది, వాళ్ళు బాప్తిజం పొందుతారు. నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వాక్యం ఉంది చూడండి, 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం చూడండి. అయితే మీ హృదయములలో సహింప అలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినదిగా కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదయ్యు ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండునో. చూసావా? మత్సరమును నీచ కార్యములు ఉంటున్నవి. జాగ్రత్త అండి, వాక్యం ఇది. మనం చూసినట్టు 4వ అధ్యాయము 1వ వాక్యం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగచ్చల వలనే కదా. చూసారా? భోగేచ్ఛం దేనికి అలవాటు పడుతున్నాం మనము? దాని వలన, భోగేచ్ఛల వలన మనకు అతని కంటే నేను గొప్పగా ఉండాలి, అతని కంటే గొప్ప సేవ చేస్తున్నాం అనిపించుకోవాలి, ప్రజలందరినీ మోసం చేత ఆకర్షించుకోవాలి. ఇదేనా భోగేచ్ఛ అంటే? నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ. భోగేచ్ఛ అంటే అది నీకు కలిగి ఉంటే, 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇంకొకరికి ఇవ్వు, అది దేవుని కోరుకుంటేది. అంతేగాని నువ్వు సంపాదన మీదనే కట్టుకుంటూ పోతా ఉంటే దాన్ని భోగేచ్ఛ అంటారు, ఖచ్చితంగా అంటారు. దేవుని వాక్యం ఈ మాటలు మాట్లాడితే అందుకనే యాకోబు గారిని చూసారా, శిరస్సావన చేశారు, ఖండించారు ఖడ్గంతో. అయితే నా ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ 5వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 16వ వాక్యాన్ని చదువుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునైనదై బహు బలము గలదై ఉండును. ప్రార్థన, మనం నీతిమంతులమై ప్రార్థన చేస్తే, మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అది బలమును, శక్తినిస్తుంది. ఒక ఆత్మలు రక్షింపబడతాయి.
అది అసలు సిసలైన దేవుని వాక్య స్పిరిట్. ఈ వాక్య స్పిరిట్ని ఎప్పుడైతే ప్రజలింపజేశాడో యాకోబు గారు, అపోస్తులైన యాకోబు గారు, ప్రభు శిష్యుడు, ఆయన్ను ఏం చేశారంటే మనకు తెలుసు, శిరస్సావన చేశారు. చూసారా? మనకు అలాంటివి జరుగుతున్నాయా? లేవే. అందుకనే ఇదంతా జరుగుతుంది. బొగెచ్చలు, అబద్ధము, మోసము, ఎదటి వ్యక్తిని కించపరచటము, దేవుని బిడ్డలను కించపరచటము, అతనేంటో తెలుసా అంటము, దేవసేవలో నిక్కచ్చుగా అతను ప్రయాణం చేస్తుంటే అతని కాళ్ళు బట్టి లాగటము, ఈ పనులు చేస్తున్నాం కదూ. ఈ పనులు చేసి ఆఖరికి జీవితము ఏ విధమైపోతుందో నీకే తెలియదు. ఎవరైనా సరే వాని క్రియలకు జీతం ఇచ్చేదనో ఆయన అన్నమాట నెరవేరుస్తాడండి తప్పక. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ మాటలు మన ఇనికిల్లో మరి నెమరు వేసుకోవాలి. అందరూ నెమరు వేసుకోవాలి. దేవుని వైపు తిరగాలి. దేవునితో సహవాసం కలిగి జీవించాలి. నమ్మాలి. బాప్తిజం పొందాలి. పాపక్షమాపణ పొందాలి. ఆత్మల రక్షణ భారం, అది ఆత్మల రక్షణ భారం. అట్టి కృప, అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మేని. మహాగరుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. మీరు ప్రజ్వలింపజేసిన ఈ లేఖన వెలుగు, లేఖన వాక్యం, సత్యం అనేక మందికి నాయన హృదయం తాకి వారి హృదయాలు తెప్పరిల్లబడి నీ వైపు తిరిగి నీవే నిజమైన దేవుడువని నేను ఆరాధించు మహిమపరిచే యోగ్యత దయచండి. ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నాన్న శోధన, బాధన, వేదనల్లో ఉన్నారో, కన్నీటి లోయలలో ఉన్నారో, వారి కన్నీటి బాష్పబిందువును తుడిచేవేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యమును ప్రభువా మీరు ప్రజ్వలింపచేయండి. మీ వాక్యమును ప్రభు మీరు ప్రబోధించినందుకు కృతజ్ఞతలు. అన్ని విషయంలో కృప చూపించినందుకు కృతజ్ఞతలు. ఈ సత్యములు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకంగా మార్చి నీ వైపు తిరగటానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.